సో ఆర్థ్రోప్లాస్టీ అనేది కాన్సెప్ట్ ఎట్లా స్టార్ట్ అయింది, దాని బ్రీఫ్ ఓవర్వ్యూ ఏంది, ప్రెసెంట్లీ అంటే స్టార్ట్ అయిన ఎరా నుంచి ఇప్పటి వరకు మనకి ఏమేమి చేంజెస్ వచ్చినాయి అంటే, ఒక జాయింట్ అనేది ఏంది మీకు అర్థం కావాలి. జాయింట్ అనేది ఏంటంటే ఒక బోన్ కి మధ్యలో ఉన్న మూవ్మెంట్ జరిగే ప్లేస్ ని జాయింట్ అంటారు. అంటే జనరల్లీ మూవ్మెంట్ జరుగుతుంది. సపోజ్ ఇది రిస్ట్ జాయింట్ అనుకోండి, ఇది ఎల్బో జాయింట్, అట్లా మోకాలు మనకి నీ ఉంటుంది, హిప్ ఉంటుంది. సో మూవ్మెంట్ జరిగే ప్లేస్ ని జాయింట్ అంటారు. సో ఒక జాయింట్ కి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి జాయింట్ కి. ఒకటి ఏంటి అంటే జాయింట్ మూవ్మెంట్ జరగాలి దాంట్లో. సపోజ్ ఈ మోచేయి ఉంది, ఇదే పొజిషన్ ఉండిపోయింది అనుకోండి, ఆ మోచేయి పని చేయనట్టు. సో మూవ్మెంట్ జరగాలి ఒకటి ఫస్ట్ జాయింట్ లో. సెకండ్ థింగ్ ఏంటంటే జాయింట్ మూవ్మెంట్ జరిగినా కూడా స్టేబుల్గా ఉండాలంటే అటు ఇటు జరగొద్దు, రాంగ్ మూవ్మెంట్ జరగొద్దు, మనకి ఊగుతుండగా ఉండొద్దు దానికి. సో జాయింట్ అనేది మూవ్మెంట్ ఉండాలి, అంటే మొబైల్ ఉండాలి, స్టేబుల్ ఉండాలి, అంటే దాన్ని ఎంత జరగాలో అంతే జరగాలి, వేరే ప్లేన్స్ లో జరగొద్దు. సెకండ్ థింగ్ లోడ్ ఆపగలగాలి. సపోజ్ మోకాలు ఉంది, మనకు ముందుకు వెనక కాకుండా సైడ్ కూడా ఊగుతుంది అనుకోండి, మనం నిల్చుంటే లోడ్ ఆపలేదు. సో స్టేబుల్ ఉండాలి జాయింట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మనకు పెయిన్లెస్ ఉండాలి, నొప్పి ఉండొద్దు. ఎందుకంటే నొప్పి ఉన్నా కూడా జాయింట్ పనిచేయదు. సో మొబైల్, స్టేబుల్ అండ్ పెయిన్లెస్ జాయింట్ ఉండాలి. సో అటువంటి జాయింట్ లేదు అంటే ఆ జాయింట్ రికన్స్ట్రక్ట్ చేసే ప్రొసీజర్స్ ఉంటాయి కొన్ని. ఆ రికన్స్ట్రక్షన్ అనే దాన్ని ఆర్థ్రోప్లాస్టీ అంటారు. సో ప్లాస్టీ మీన్స్ లైక్ ప్లాస్టిక్ సర్జరీ, రికన్స్ట్రక్ట్ చేయడం దాన్ని.